అమ్మ చికెన్ చేసిందా మటన్ చేసిందా బిర్యానీ చేసిందా అనుకుందో అప్పుడు అమ్మ 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 చెప్పినారు చికెన్ చేసినావా మటన్ చేసినావా అందులోకి చేసినావా బిర్యానీ చేసినావా అని అప్పుడు ఏం చేసిందంటే చికెన్ తిని వాసం వాసం చూసుకొని మన ఇంటికి వాసం చూసుకొని కొంచెము అప్పుడు వాటపై ఊరికి పోయి వాసం చూసుకొని మన వాటపై జనతలపై వాసం చూసుకొని అప్పుడు స్కూల్ పోతే మధ్యాహ్నం వాళ్ళ డాడీ వచ్చిందంట వాళ్ళ డాడీ అర్థం చేయకపోతే డాడీ 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 చెప్పినట్టు అర్థం చేసుకోవాలి ముందు పోయినాక తీయాలంట మనం కొట్టినట్ట ఆయన కలుసులంట కవర్ చేసి అర్థం తీసుకురంట ఇంటికి వచ్చి మూతి ఇట్లా పెట్టి పోతే పోతాడ పోతూ మూతి రాక ఇంట్లో ఇలా పెట్టినారా ఇలా కొట్టకపోతుందా పోతూ మూతిలాక అప్పుడు అది అమ్మ కొట్టిందంట డాడీ మూతి పెట్టుకొని ఇంటికి వచ్చిందట ఇట్లా పెట్టుకొని ఇట్లా పెట్టుకొని ఇంటికి వచ్చిందంట సాయంత్రం వరకు తెల్లారి వరకు అలగడరా నువ్వు మూతి పెట్టుకొని అని ఏం చేసిందంటే వచ్చినాక చికెన్ బిర్యానీ తిన్నాడంట అప్పుడు సేపు అప్పుడు ఏం చేసిందంటే అప్పుడు మళ్ళా వాళ్ళమ్మ ఇచ్చిందంట చికెన్ షాప్ తెచ్చి ఇంటికాడికి అప్పుడు మొత్తం తిన్నాడంట చికెన్ ఫస్ట్ అప్పుడు చికెన్ తెచ్చి మొత్తం తిన్నాడంట అప్పుడు బిర్యానీ కూడా మన గుడికి పోయి పోయి మన అప్పుడు జాతరకి పోయి ఇక్కడ మన మన ఊళ్ళో మట్టి మట్టి వేసినాక అప్పుడు టిప్పలు వేసినాక మంచిగా టిప్పలు వేసినాక మళ్ళా మట్టి ఆడపోసిందట టాటాలు వేసినాక ఆడపోసిందట అప్పుడు వేసేటే వచ్చే దాని మీద ఎగరవాలంట అదే మళ్ళీ టిప్పలు అడుగుతుందట సిమెంట్ అయ్యావా రాజు బాబు కొంచెం సిమెంట్ అయ్యావా ప్లీజ్ దండపెట్ట రాజు కొంచెం సిమెంట్ అయ్యాను అన్నాడు టాటాను కూడా అడిగి అన్ని కొట్టింది ఇక జోలి మారుతున్నావని వేస్తే ఏమైనా మట్టి మా దోసుగానికి వేస్తలేవా అని చెప్పుతుండో అడు మళ్ళా ఇంకోటి చెంపకాయ చేసిందంట మళ్ళీ ఇంకోటి చాలా దెబ్బలుగా ఉంటాయంట జగత్కి అప్పుడు సక్కయిందంట వాడు అప్పుడు ఏం చేసిందంటే ఇప్పుడు శాంతం పట్టుకొని తెల్లారయ్యాక జయశుకుడు దమ్మ దమ్మ వేసి కొట్టిందట కానీ ఇక్కడని మళ్ళా సక్కయిందట జయశుకుడు ఏంటంటే గింద పొద్దుగాల వేసి మళ్ళీ రాయి కాడ పడుకుంటా బొంద కాడ పడుకుంటా బొక్కల కాడ పడుకుంటా అన్నీ చెప్పిండు బొక్కల కాడ బొక్కల కాడ కోడి కాడ పోడం కాడ కాడ పోడం కాడ స్కూల్ కూడా పడుకుంటాడు అంటారా అడు వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ 3 సార్లు స్కూల్ పడుకుంటుందండి రోజు ఒక్కసారి వాళ్ళ మమ్మీ చెప్పింది రోజు ఒక్కసారి చెప్పింది వాళ్ళ మమ్మీ స్కూల్ పడుకుంటుందండి రోజు ఒక్కటే చెప్పింది స్కూల్లో ఇంటి కాడ పడుకుంటుందండి అప్పుడు గుట్ట తెలియకుండా పోయింటే మాట తెలియమంటే దాదాపు పైన ఆడు మట్టి పడుకున్నాడ గద మీద బండి మీద పడుకొని ఏం చేస్తున్నట్ట దిక్కుజూలు
కాడ పడుకో చికెన్ చికెన్ మటన్ మటన్ అప్పుడు చికెన్ బియ్యం మటన్ బియ్యం మటన్ బియ్యం బిక్క చికెన్ బియ్యం మటన్ బియ్యం మటన్ బియ్యం మటన్ బియ్యం మటన్ బియ్యం మటన్ బియ్యం మటన్ బియ్యం చికెన్ బియ్యం మటన్ బియ్యం అనుకుంటా అప్పుడు నిలబడిన తిండి